నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్తో పాటు అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల 3 రోజుల రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు ఇస్తామన్న 6,000 రూపాయల పెన్షన్ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్హులైన దివ్యాంగుల సబ్సిడీ వాహనాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయ్యో అయ్యో గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేను. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేను. ఇన్నేళ్ళ దుఃఖాన్నంతా ఎదలోనే దాచుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది. అయ్యతను వంతు జీతం అప్పు కింద గడిచింది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది. అయ్యతను వంతు జీతం అప్పు కింద గడిచింది. మట్టి గడ్డల మీద టపటడుగుల లేక, మట్టి గడ్డల మీద టపటడుగుల లేక, చిన్నతనమంతా నాది చీకటిలోనే తెల్లారింది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని, అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని. పూట పస్తి తప్పదాయే, బతుకు తెరువు లేకపాయే. నీతి మాటలతోని మోసపోయి ఉన్నోని, నీతి మాటలతోని మోసపోయి ఉన్నోని. ఏ సాయం అతనోని, దిక్కులేని ఒంటరోని. గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెల్పమని కోరుతుంది. పథకాలము కాదు మారిందనన్నారు, పథకాలము కాదు మారిందనన్నారు. ఏమేమి మారిందో ఎక్కడ 3 రోజులు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వం 1,500 పింఛన్ నుంచి 2,500 చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6,016 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. 11 కాబట్టి పింఛన్లు పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్స్, సర్టిఫికేట్ వికలాంగుల సర్టిఫికేట్ ఇప్పించాలని చెప్పి మన నాయకత్వం గారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది.
మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు 6,000 పింఛన్ ఇప్పించాలని మేము నిరాహార దీక్షలకు పాల్గొనడం జరుగుతుంది. అర్హులైన వారికి నిజంగా అర్హులైన వారికి పింఛన్లు కూడా లేవు. ఇంకా కొత్త పింఛన్లు మంజూరు చేస్తా అన్నారు, అవి కూడా మంజూరు కాలేదు. నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు బండ్లు కూడా లేవు. అలాంటివి కూడా మాకు సహకరించాలి, అవి కూడా మాకు ఇప్పించాలనే డిమాండ్. మా వికలాంగుల హక్కుల సమితి పోరాటంలో మేము పోరాడుతూ ఉన్నాం. మరి వాళ్ళు అర్థం చేసుకొని, వికలాంగులను అర్థం చేసుకొని మరి వాళ్ళు ఇప్పించాలని అధికారులకు మేము మనవి చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. మాకు కావాల్సిన హక్కులు డబ్బులు పెట్టు ప్రతిదీ కూడా మాకు కొన్ని కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచనతో మేము డిమాండ్ చేస్తాం. జిల్లా అధ్యక్షురాలిని ఏంటంటే మేము నిరసన చేస్తున్నాం. మా హక్కుల మా పోరాటం ఏంటంటే మాకు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ పెంచాలి, 6,000 పింఛన్ పెంచాలి. మళ్ళీ 4,000 పింఛన్ అమ్మలకు వాళ్ళకు 4,000 పింఛన్ పెంచాలని, మిత్రులకు అందరికీ డబుల్ బెడ్రూము, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ పెంచాలి, సదరన్ సర్టిఫికెట్ లేని వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ ఇప్పించాలి. అవన్నీ హక్కులకు కొట్టారు. అందరికి ఇష్టం అడిగాలో చేస్తున్నాం. ఇది ఇస్తే 3 రోజుల దాకా సాగుతుంది. మళ్ళీ 26వ తారీఖు చలో హైదరాబాద్కి 26 3 రోజులు 26వ తారీఖు హైదరాబాద్ చలో హైదరాబాద్